ఎబ్బేజు ఎబ్బేజు ప్రార్థనలు 4 ప్రాముఖ్యమైన విషయాల గురించి నేర్చుకుంటున్నాం. ఎవరి ప్రార్థన అంటది? ఎబ్బేజు ప్రార్థన. మూలవాక్యం మనం చూద్దాం, మనం గమనిద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 9 నుంచి మనం చదువుదాం 10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఫుట్నోట్లో రాయబడింది, ఎబ్బేజు అనగా మాటకు అర్థం వేదన. పోయిన వారం మనం నేర్చుకున్నాం ఎబ్బేజు గురించి. మొదటి విషయం ఏంటంటే మనం నేర్చుకున్నది, నీవు నన్ను ఆశీర్వదించు అనే మాటని మనం నేర్చుకున్నాం. నీవు నన్ను ఆశీర్వదించు అనే దాంట్లో అనేక విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు రెండవదిగా 4 ప్రాముఖ్యమైన విషయాల్లో ఈరోజు రెండవది, నా సరిహద్దులను విశాలపరచు. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నా సరిహద్దులను విశాలపరచని దేవుని సన్నిధిలో రెండవ విజ్ఞాపనగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడన్నమాట. పోయిన వారం మనం నేర్చుకున్నాం. చదవబడిన వేద భాగంలో మనం గమనిస్తే అది చాలా చిన్న ప్రార్థన అయినా కూడా ఎంతో విస్తృతార్థం కలిగినటువంటి ప్రార్థనగా మనకు అనిపిస్తుంది. చాలా క్లియర్గా ప్రార్థన చేశాడనమాట. చాలా తేటతెల్లంగా దేవునికి తన సమస్య ఏంటో తెలియచేయగలిగాడు అనమాట. తను ఏం అడగాలనుకుంటున్నాడో దేవుని దగ్గర నుంచి తను ఏది ఆశిస్తున్నాడో అది నేను పొందుకోగలుగుతాను, దేవుడు నాకు అనుగ్రహిస్తాడన్న బలమైన నమ్మకం, విశ్వాసం అనేది తనకుందనమాట. ఏ కోసాన కానీ అతనిలో అవిశ్వాసం అనేది మనకు కనపడట్లేదని మనకు అర్థమవుతుంది చదవబడిన వాక్యాన్ని బట్టి. ప్రతి మాటకు అడిగిన ప్రతి దాన్ని కూడా దేవుడు నాకు ఇస్తాడు, అన్నీ ఇస్తాడనే ఒక నమ్మకం అనేది తనకుంది. ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఆనాడు వాళ్ళకి ఎంత విశ్వాసం అనేది, విశ్వాస పరిణామం అనేది లేదు. కానీ యేసు మన పాపముల కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు మనకు ఒక విశ్వాస పరిణామాన్ని ఎంపిక చేస్తూ, మనకింత విశ్వాసం ఉంటే చాలు, నా కార్యాలు మీరు చూస్తారని ప్రభు చెప్పాడు. ఎంత విశ్వాసం చెప్పాడు ఆయన? ఆవగింజంత విశ్వాస పరిణామాన్ని మనకు కొలతగా ఇచ్చారు ఆయన. ఆ రోజుల్లో వాళ్ళకు విశ్వాస పరిణామం లేదు, అయినా వాళ్ళ విశ్వాసం చూడండి, అంత నమ్మకం ఉంది. ఈరోజు దేవుడు ఎందుకని మనకు అంత ఒక ఆవగింజను పోలినటువంటి విశ్వాసాన్ని ఆయన మాదిరిగా చూపించి వెళ్ళాడు అంటే, క్రైస్తవుల్లో అంత విశ్వాసం కూడా కరువైపోతుంది కనుక కనీసం ఇంత విశ్వాసానికైనా మీరు పాత్రులు కండి, దాన్ని అనుసరించండి, దాన్ని అవలంబించండి, అలాంటి విశ్వాసంలో మీరు ఎదగండి అని చెప్పాడు. ఆ ఆవగింజ పెరిగిన తర్వాత ఏమవుతుందని చెప్పాడు? తర్వాత అది మహావృక్షంగా తయారై అనేక పక్షులకు నివాసము ఏర్పరుస్తుంది, కలగజేస్తుంది. అంటే మన విశ్వాసపు శాఖలు ఏం కావాలట? వేరుపారాలి. మన విశ్వాసంలో అనేకులు ఏం కావాలట? పాలిభాగస్తులు కావాలి. మన ద్వారా అనేక మంది ఏం చేయాలట? మన నీడలో ప్రభుని వారు ఆశ్రయించాలి మన ద్వారా అనేది దాని యొక్క అర్థం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
మనం మహావృక్షాలు అడుగుని కానీ అసలు ఆ ఆవగింజలో నుంచి కనీసం మొలకైనా రావట్లేదు. ఏమండి, ఆ ఆవగింజలో నుండి కనీసము ఒక మొలకైనా రావడం లేదు. యెబ్బేసు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే అతడు అడుగుతున్న ప్రతిదీ దేవుడు నాకు ఇస్తాడు అని తేట తెల్ల ఒక్కొక్క మాట గ్యాప్ ఇస్తూ అడిగాడు దేవుని. ఏమని? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. ఇది కంప్లీట్ అయిన తర్వాత రెండవది అంటున్నాడు, నీవు నా సరిహద్దులను విశాలపరచు. ఆమేన్, హల్లెలూయా. మన కంగారు ఎక్కువ. ప్రార్థనలో ఒకటి కంప్లీట్ కాకమునిపే దేవుని ఇంకోటి అడుగుతూనే ఉంటాం. అది క్లియర్గా దేవునికి తెలియచెప్పమునిపే మన మనస్సు, మన తలంపులు వేరొక దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఏకాగ్రత అనేది ప్రార్థనలో చాలా మందికి ఉండట్లేదు. నిలకడ, స్థిరత్వం అనేది ప్రార్థనలో చాలా మందికి ఉండట్లేదు. దేవుని మందిరానికి వచ్చాము, దేవుని సన్నిధికి వచ్చాము, దేవునితో మనం నిలబడాలి, ఎదగాలి అని అంటే దేవుని దగ్గర నుంచి మనం కొన్ని జవాబులు ప్రార్థన జవాబులు పొందుకోవాలి అంటే స్థిరత్వం అనేది మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో నిలకడగలిగిన జీవితం అనేది మనకు ఉండాలి. లోతులాగా దేవుడు స్థిరంగా ఆ ఎదురుగా ఉన్న కొండపైకి వెళ్ళిపో, నేను నిన్ను కాపాడుతానని చెప్తే ఏమన్నాడు? అయ్యా నేను అక్కడికి పోలేను, అక్కడికి వెళ్ళేలోపు దేవుడు చెప్పిన పట్టణం నాశనం అవుద్దా? దేవుడు కాపాడుతానని చెప్పిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత ఆయన చేస్తాడు అట్లా? ఈయనకు స్థిరత్వం లేక, అయ్యా నేను అక్కడికి వెళ్ళేలోపు చేస్తానేమో, ఈ దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోతాను. తను స్థిరత్వం అనేది తనలో లేదు, నిలకడ అనేది లేదు, విశ్వాసం అనేది లేదు. అయ్యో దేవుడు అక్కడి నుంచి నాశనమయ్యే పట్టణం నుంచి మమ్మల్ని నడవకుండానే దేవదూతల చేత మోయించి తీసుకొచ్చిన గొప్ప దేవుడు ఇక్కడ కాపాడలేడా? కాపాడతాడనే విశ్వాసం లేదు. తను కోరుకున్న ఇష్టపడ్డ పట్టణాన్ని కూడా దేవుడు ఏమన్నాడు? ఆమోదం తెలిపాడు. సరే అక్కడికి వెళ్ళి ఆ పట్టణంలో కూడా నిన్ను కాపాడుతాను. ఎంత ప్రేమ కలిగిన వాడు! దేవుని మాట వినక తన ఇష్టం జరిగించుకుంటున్న క్రమంలో జరిగిన నష్టము భార్యను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మన విశ్వాసంలో మనకేముండాలట? స్థిరత్వం ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? స్థిరత్వం, నిలకడ కలిగి ఉండాలి. ఎటు పడితే అటు మనం తిప్పబడకూడదు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా యెబ్బేసు తన జీవితంలో తన సరిహద్దులను విస్తరింపచేయమని బలమైన ప్రార్థనలో తను అడుగుతున్న విషయం అన్నమాట. యెబ్బేసు తన పొలము యొక్క లేక తన స్థలం యొక్క సరిహద్దుల గురించి చేసిన ప్రార్థన కాదిది. చాలా మంది సరిహద్దులు అనగానే మా 2 ఎకరాలు ఉన్నటువంటి సరిహద్దులు 4 ఎకరాలకు పెరగాలి, అలాగే ఇంటి స్థలం పారిగోడలు దాటి వెళ్ళాలి. చాలా మందికి సరిహద్దులు అనగానే ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆస్తుల యొక్క తలంపులు మదిలో మెదులుతూ ఉంటాయి. యెబ్బేసు అడిగింది మాత్రం భౌతిక సంబంధమైన ఇంటి పొలాల యొక్క సరిహద్దుల గురించి కాదు. ఇక్కడ చేసిన ప్రార్థన కాదు ఇది. ఇక్కడ యెబ్బేసు వేదనకరమైన వ్యక్తి కాబట్టి మనం గమనిస్తే బహుశా అతనికి స్నేహితులు ఉండకపోవచ్చు. యెబ్బేసు అనగా వేదన కలిగించేవాడు, అందరికీ బాధ కలిగించేవాడు అన్నమాట, దుఃఖం కలిగించేవాడు అన్నమాట. అతని పేరులోనే అంత లోతైనటువంటి అర్థం ఉంది. అందుకనే అతనికి స్నేహితులు ఎవరు ఉండకపోవచ్చు. తన తల్లికి తాను కలిగించిన వేదనను బట్టి బంధువులు, రక్త సంబంధికులు, అలాగే ఎవ్వరు కూడా కుటుంబీకులు ఎవ్వరు కూడా అతన్ని ఆదరించిన దాఖలాలు మనకు కనపడట్లేదు. అందరూ అతన్ని ద్వేషించి ఉన్నవారే. కాబట్టి అతడు తన ఒంటరి స్థితి నుంచి విడిపించబడాలి. ఒంటరి స్థితి నుంచి ఏం చేయాలట? విడిపించబడాలనేది అతని యొక్క ఆవేదన. ఒంటరితనం బహు భయంకరమైందన్నమాట, దాన్ని వర్ణింప శక్యం కాదనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ప్రభు అన్నాడు, నరుడు ఒంటరిగా నుండుట యెహోవా చూచాడు, మంచిది కాదు. చూచి ఆయన ఏమన్నాడు? మంచిది కాదు. వానికి సాటైన సహాయం కొరకు ఒక సహాయకురాల్ని ఏర్పరిచాడు అన్నమాట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఒంటరితనం అనేది బహు భయంకరమైందన్నమాట.
దాన్ని భరించటము, దాన్ని వర్ణించటం మన వల్ల కాదు, దాన్ని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఆమేన్. అందుకనే ప్రసంగి గ్రంథంలో సొలొమోను కూడా అంటాడు, ఒంటరిగా నుండుట కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు అనే ఒక ఉపయుక్తకరమైనటువంటి మాట చెప్తాడు. అది సరిగా నాకు గుర్తు రావట్లేదు మాట. ప్రైజ్ ది లార్డ్. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు, ప్రయోజనకరం అని చెప్తూ ఉంటాడనమాట ప్రసంగి గ్రంథంలో. అలాగే మనం గమనిస్తే ఇతని ఒంటరితనము తొలగిపోవాలని, ఆ ఒంటరితనములో నుంచి, ఆ స్థితిలో నుంచి విడిపించబడాలని సమాజములో తన సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. సమాజములో తన సరిహద్దులు విశాలపరచబడాలి అంటే మనం అక్కడ గమనించాం, తన సహోదరులందరికంటే ఘనుడు అని రాయబడింది. దేని కొరకు? ఎవరి చేత ఏ సమాజమైతే, ఏ లోకమైతే, ఏ వ్యక్తులైతే ద్వేషించారో, ఎవరైతే ప్రక్కన పెట్టారో, ఎవరైతే కాదన్నారో, ఎవరైతే అసహించుకున్నారో, ఏ లోకమైతే నువ్వు ఎందుకు పనికిరావురా అన్నారో, ఆ లోకములో తన పేరు ప్రఖ్యాతలనే మంచితనం అనే సరిహద్దులు, ఆధ్యాత్మిక జీవితం అనే సరిహద్దులు విశాలపరచబడాలన్నదే ఈ యొక్క యెహోవా బలమైన ప్రార్థన. ఈ భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తుల విస్తరణ సరిహద్దుల ప్రార్థన కాదు ఇది. దైవిక సంబంధమైన దేవుడు తన బ్రతుకున స్థితిగతులను, ఒంటరితనాన్ని పోగొట్టి ఒక ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు, మంచి పేరును దయచేసి తన పేరు పలు ప్రాంతాలకు మారు మ్రోగించాడు. హల్లెలూయా. ఈ సరిహద్దుల విస్తరణ కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వాడు ఎందుకు పనికిరాని వాడన్నారు, అతని పేరు ఎత్తడానికి కూడా అసహ్యపడ్డారు. కానీ ఎప్పుడైతే దైవ సన్నిధిలో మోకరిల్లి ఇశ్రాయేలీయుల దేవుని ఎదుట మోకరిల్లి, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచమని, ఇదిగో ఆవేదనతో పగిలిన గుండెతో దైవ సన్నిధిలో రోధించాడు. అప్పుడు దేవుడు యెహోవా ప్రార్థన విని, ఇదిగో తన సహోదరులందరికంటే తన నామమును, ఘనతను, పేరు ప్రఖ్యాతలు కడింపజేశాడు. పలు ప్రాంతాల్లో ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడి పేరు ఇప్పుడు మారుమోగుతుంది. వాడి పేరు విస్తరించడానికి, వాడి సరిహద్దులు విస్తరించడానికి గల కారణాలేంటని ప్రతి ఒక్కరూ చర్చించడం ప్రారంభించాడు. ఇదిగో దేవుణ్ణి విడిచిపెట్టకుండా నువ్వు ఉండినట్లయితే, ఇదిగో దేవుణ్ణి హత్తుకొని నువ్వు ఉండినట్లయితే, ఎవరైతే నువ్వు ఎందుకో పనికిరాని వాడవని, ఎందుకో పనికిరాని వాడవని, పనికి రాని దానివని ఎవరైతే నిన్ను ప్రక్కన పెడుతున్నారో, ఇదిగో ప్రభువా నా సరిహద్దులు, ఆధ్యాత్మిక జీవితం యొక్క సరిహద్దులు విశాలపరచని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, ఇదిగో నీ పేరును, నీ నామాన్ని, ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఒకరోజు పెనిన్నా అన్నది, నువ్వు గొడ్రాలు దానివి, జీవితంలో నీకు పిల్లలు పుట్టారు కనుక నీగో నీ భర్త నన్ను చేసుకున్నాడు, వాడు నన్ను చేసుకున్న తర్వాత నాకిద్దరు పిల్లలు పుట్టారు, ఇక బతుకంతా ఇంతే, జీవితం అంతా ఇంతే అని చెప్పి పొద్దున లేచిన దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలంతా కూడా వేదనతో, దుఃఖకరంతో హన్నా జీవితం ముందుకు సాగుతుంది. భర్త దైవ మందిరానికి వస్తే నీ నామాన్ని దేవుడు హెచ్చిస్తాడు, నీ గర్భఫలాన్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడని కొన్ని ఆధ్యాత్మిక సంగతులు చెప్పినా అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో లేదు. ఇదిగో ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుకోకుండా ఒక అంధత్వంలో మగ్గిపోతున్న పాపపు బ్రతుకులో హన్నా ఉన్నన్ని రోజులు కూడా తన జీవితం ఇదిగో మోడు బారిపోయింది. ఎప్పుడైతే ఈ వేదనకరమైన మాటలు వినలేక
ఇదిగో నా దేవుని మందిరానికి వెళ్తే, ఇశ్రాయేలీయుల దేవుని ఎదుట నేను ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో నా పాపాలు ఒప్పుకుంటే నా దేవుడు నాకు ఎందుకు గర్భఫలం ఇవ్వడు? ఇదిగో మా పితరుడైన అబ్రహాము యొక్క శారా గర్భం ఊడిగిపోయి ఈ రోజు నా గర్భవాసాన్ని కూడా తెరచుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడైనటువంటి దేవుడని విశ్వసించి ఎప్పుడైతే దేవుని మందిరానికి పరుగులు తీసిందో, ఎప్పుడైతే దేవుని మందిరంలో మోకరిల్లి ప్రార్థించడం ప్రారంభించిందో, ఎప్పుడైతే నిర్మలమైన మనస్సుతో దేవుని పాదాలు కన్నీటితో తడిపిందో, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఎక్కడైతే అవమానపరచబడిందో, ఎక్కడైతే నిందించబడిందో, ఎక్కడైతే దూషించబడిందో, ఆ పెనిన్న యొక్క నోరు మూయించేటట్లుగా నా దేవుడు సంవత్సరం తిరగక లోపే తన కడుపున 12 మగ బిడ్డనిచ్చాడు. చప్పట్లు ఈ రోజు మన స్థితిగతులు ఈ రోజు ఉన్నట్లు ఉండవు. జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు. ఎందుకంటే మన తల రాతలను దేవుడు మారుస్తాడు. మన చరిత్రను తిరగరాయగలడు. మన జీవితాలను నూతన మార్పులోనికి తీసుకురాగలడు. కేవలం మన బ్రతుకులు, మన బుద్ధిని మార్చుకొని దేవుని సన్నిధిలో సక్రమంగా ఉంచుకున్నప్పుడే దైవికమైనటువంటి ఆశీర్వాదాలు, దేవుని ఉన్నతమైన దీవెనలు మనము చూడగలము. పాపపు బ్రతుకులో మగ్గుతూ దేవుని కార్యాలను మనము చూడలేము. పాపానికి దాసులై ఉంటే దేవుని కార్యాలను మనం చూడలేము. దేవుని మహిమను మనము చూడలేము. దేవుని ఉన్నతమైన మేలును మనం పొందుకోలేము. మనం పాపాన్ని విడిచిపెట్టి దేవునికి దాసులై ఉంటేనే దైవ కార్యాలు మన కళ్ళ ఎదుట మనం చూడగలం. ఆమేన్. అరే, ఏ కొడుకైతే లేరని, పిల్లలు లేరని దూషించారో ఆ కొడుకు పేరు సమూయేలు పేరు దాను నుంచి బేహర్షగా వరకు మోగింది. ఆమేన్. పిల్లలు పుట్టరని ముద్ర వేశారు, నిందించారు. ఆ ప్రజల ఎదుట ఆ గొడ్రాలన్న ఆమె కడుపులో ఒక మగ బిడ్డనిచ్చి ఆ కొడుకు పేరు ఇదిగో దాను నుంచి బెహర్షెబా వరకు, ఇదిగో హన్నా కొడుకు సమూయేలు మంచి ప్రవక్త, అతడు ఘనము నొందినవాడు, అతడు ఘనత నొందినవాడు అని మంచి పేరు. తన ఆధ్యాత్మిక సరిహద్దులను విశాలపరుచుకుంది హన్నా కొడుకు. ఆమేన్. ఇక్కడ సరిహద్దులు అంటే ఏం కావంట? పొలాలు కావు, ఇండ్ల స్థలాలు కావు, ఆస్తుల స్థలాలు కావు. ఈ రోజు దైవ మందిరంలో ఉన్న మన ఆధ్యాత్మిక సరిహద్దులు విశాలపరచబడాలని మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అది మనం కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేగాని రాత్రికి గెట్రాలు మార్చు ప్రభు అంటే మార్చడు. ఎంత మాత్రం కూడా దోషులను ఆయన నిర్దోషులుగా ఎంచడు. నువ్వు దేవుని బిడ్డవైన ఆయన నీకేం చేస్తాడట? శిక్ష వేస్తాడు. జాగ్రత్త సంగమా. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం, మన స్థితిగతులు, మన పరిస్థితి ఎలా ఉంటుంది? సమూయేలు యొక్క ఘనత పొందాడు. కారణం ఏంటట? కారణం ఏంటి? అతనికి ఏ సరి దేవునికి స్తోత్రం. అందుకనే సమూయేలుకి దేవుడు ఏమి ఇచ్చాడట? ఏ సరిహద్దులు విశాలపరిచాడు? హన్నాకు సమూయేలుకి ఆధ్యాత్మికమైన సరిహద్దులను విశాలపరిచాడండి. ఈరోజు మన ఆధ్యాత్మిక సరిహద్దులు ఏం చేయబడాలి? విశాలపరచబడాలి. ఆమేన్. ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థించాలి ప్రతిరోజు. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన చేసుకోవడానికే టైం ఉండదు. జీవితం అంతా పరుగులే పరుగులు, పరుగులే పరుగులు, పరుగులు 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 పరుగులు. పరుగు తీసి ఏమన్నా సాధించారా అంటే ఏమీ లేదు. ఏమన్నా వెనకేసారా 4 రాళ్ళు అంటే ఏమీ లేదు. నిలకడగా ఉండి ప్రార్థన చేయండి.
దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయండి. అబ్రహాముకు అర్థమైంది, కరువు రాగానే పరుగులెత్తాడు పరిస్థితులను చూసి ఐగుప్తుకి. అక్కడికి వెళితే ఇంకా మహాశ్రమ. ఒరే, ఇక్కడ భౌతిక సంబంధమైన ఆకలి కేకలైతే అక్కడ భార్యను కోల్పోయి ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదాం అక్కడ తిని అనుకున్నాడు. కానీ అక్కడ ఏమైపోయిందంటే అక్కడ మానసిక కృంగుదల ఎక్కువైపోయింది. ఎందుకు? భార్యను ఎవడో పనికి మల్లోడో పట్టుకొని పోయాడు. అక్కడ మానసిక కృంగుబాటు. పరుగులెత్తాడు బ్రతుకుదామని, అక్కడ బ్రతికే పరిస్థితి, కళ్ళ ముందు భోజనమున్నా తినే పరిస్థితి లేదు. కారణం ఏంటి? మానసిక పరిస్థితి కృంగుదల. మానసిక పరిస్థితి సరిగా లేదు, కృంగిపోయాడు. కారణం ఏంటి? తన కౌగిటినున్న భార్యను వేరేవాడు తీసేసుకున్నాడు. పరుగులెత్తి ఏమన్నా పొందాడా? పొందలేదు. ఆ సత్యాన్ని గ్రహించి ప్రార్థన చేసి, బుద్ధి తక్కువ ఇక్కడికి వచ్చాను, నన్ను ఇక్కడి నుంచి తిరిగి పంపి అన్నప్పుడు మరలా వెనక్కు వెళ్ళి తాను నిలిచి ఉన్నటువంటి ఎక్కడైతే మొదటిగా నిలబడ్డాడో ఆ ప్రాంతమునకు వెళ్ళిపోయి అక్కడ దేవునికి బలిపీఠం కట్టి స్థిరత్వం కలిగి ప్రార్థన చేశాడు. అక్కడ దేవుడు తన సరిహద్దులను విశాలపరచడం మొదలుపెట్టాడు. ఆత్మ సంబంధమైన సరిహద్దులను విశాలపరచడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అందుకనే పరుగులు తీయకండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఆగి ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? ఏమని చేయాలి? నా ఆత్మీయ సరిహద్దులను విశాలపరచుమని ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో అధిక ఆత్మీయ వరముల ఫలముల కొరకు మీరు హెచ్చుగా ప్రార్థించాలి. సంఘములో అధిక ఆత్మీయ వరాల కొరకు, ఫలముల కొరకు, ఆత్మ ఫలాల కొరకు అధికంగా సంఘం ప్రార్థించాలి. ప్రార్థన సరిహద్దులు విస్తరించున్నట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. యోబు గ్రంథం 26:10 ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 26:10. హద్దు నియమించాడు. వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు అన్నిటికీ ఏమున్నాయట చెప్పండి? సముద్రానికి ఏముందట? హద్దులు ఉన్నాయి. దేవుడు చెప్పినట్లుగా ఆ హద్దు దాటి బయటికి రాదు. అక్కడ దాకా ఉప్పొంగుకుంటూ వస్తుంది, ఆడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వెలుగు చీకటిలకి ఏమున్నాయట? హద్దులు ఉన్నాయి. ఇదిగో, ఎన్ని గంటల వరకు నువ్వు సూర్యుడు ఉండాలి? వానకాలం అయితేనేమో 5:30 కల్లా నువ్వు వెళ్ళిపోవాలి, సరిహద్దులు. ఎండాకాలం అయితే 7 గంటల వరకు, అదొక సరిహద్దు. కాలాన్ని బట్టి సరిహద్దులు వాటికి ఉంచాడు. సూర్యచంద్ర నక్షత్రాదులు దేవుడు నియమించిన సరిహద్దుల్లో కక్షల్లో పనిచేస్తున్నాయి. అవి సరిహద్దులు దాటితే భూమి మీద మనం ఉండం, మటాష్ అయిపోతాం. క్రైస్తలో హల్లెలూయా. మరి మనకేం పోయే కాలం వచ్చింది? మనమే దేవుని సరిహద్దుల్లో ఉండం, దేవుడు చెప్పినట్లుగా బ్రతకం. మనిషి ఒక్కడే దేవుని మాట వినట్లేదు. క్రైస్తలో హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఈరోజు సమస్తానికి సరిహద్దులు ఉన్నాయి. ఈరోజు మన ఆత్మీయ సరిహద్దులకు ఎక్కువ కావాలని ప్రార్థన చేయాలి. మన సరిహద్దులు, ఆత్మీయ సరిహద్దులు విశాలపరచబడాలి. విశాలపరచబడకపోతే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోలేము. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ సరిహద్దులు విశాలపరచబడుతున్నప్పుడు ఆత్మీయ సహోదరి సహోదరులు మనకు దేవుడు మన బంధువుల కంటే, స్నేహితుల కంటే గొప్పవారిగా మనకు వారిని ఏర్పరుస్తాడు. వారే మనకు అన్ని విషయాల్లో సహాయం చేసేటట్లుగా దేవుడు తోడ్పాటుని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా సరిహద్దులు విస్తరించినట్లుగా ఏం చేయాలి? మీరు ప్రార్థించాలి, ప్రభు సన్నిధిలో అడగాలి. దేవుడు దావీదు రాజుతో ఇలా అన్నాడు, కీర్తన 2:8, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. నన్ను అడుగు. నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ఒకసారి అడిగి వదిలేస్తావా? అది పొందుకునేదాకా నువ్వేం చేయాలట? అడుగుతూనే ఉండాలి అన్నమాట. నన్ను అడుగు, అడగమంటున్నాడు దేవుడు. ఆమేన్. చాలా మంది దేవుణ్ణి అడగరు, మనసులో అడుక్కుంటా ఉంటారు. ఒకటే, ఎవరిని అడగరంట? దేవుణ్ణి అడగరు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి మనం బలముగా అడగాలి. అలాగే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11, 12 వాక్యాలు మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11, 12 వచనాలు. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. ఏంటంటే 2 సమూయేలు 7:11. ఒక మందిరమును కట్టించును, నిత్యముగా ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడనమాట. దావీదుతో దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. దావీదు యొక్క ఆత్మీయ సరిహద్దులను మొదటిగా విశాలపరుచుకున్నాడండి. ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే, రాజు కాకమునుపే, గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడే ఆత్మ సంబంధమైన సరిహద్దులను విశాలపరుచుకున్నాడు. అక్కడి నుంచి దేవుడు లేవనెత్తాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? గొల్యాతును పడగొట్టేటట్లు చేశాడు. అక్కడికి వచ్చిన తర్వాత, రాజు అయిన తర్వాత కూడా తల పొగరి బిరుసేం రాలేదు. అక్కడ కూడా వినయ మనస్కుడై ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండి ఆత్మీయ సరిహద్దులను విశాలపరుచుకున్నాడు గనక ఆ రాజు అని పొగుడేనికేమో 1000 కొలదన్నారు, ఇతనికేమో, ఈ బుడ్డోడికేమో 10,000 కొలది. ఈ ఘనత ఎలా వచ్చింది అంటే ఆత్మ సంబంధులను అతడు ఏర్పరచుకున్నాడు. ఆత్మీయ సరిహద్దులను ఏం చేసుకోగలిగాడట? విశాలపరుచుకున్నాడు అన్నమాట. అందుకనే ఘనము నొందాడు, ఘనత పొందాడు. కారణం ఏంటట? ఆత్మీయ సంబంధమైన సరిహద్దులు పరుచుకున్నాడు. అందుకనే దేవుని సన్నిధిలో అతని సింహాసనాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట? స్థిరపరుస్తున్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని అడగాలి, నన్ను స్థిరపరచు అని. ఆమేన్. జ్వరం రాగానే స్థిరత్వం ఉండదన్నమాట. జ్వరం రాగానే, ఏదన్నా మాయదారు రోగం వస్తే వెంటనే చేతులు కాళ్ళు అంతరాలకు పరుగులెత్తే ఈ మిడత క్రైస్తవులు ఉన్నారు, స్థిరత్వం లేని వాళ్ళు. అవునా కాదా? ఉన్నారన్నమాట ఇట్లా. అందుకనే వీళ్ళకి ఏం లేదట? స్థిరత్వం లేదు. అందుకనే దేవుని కార్యాలు చూడలేక సౌలు వలె శాపగ్రస్తులుగా మారుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు జాలి వేస్తుంది అన్నమాట. ఏమేస్తుందట? జాలి వేస్తుంది అన్నమాట. ఎందుకంటే నరక శిక్షకు పాత్రులు అవుతున్నారు. వారు కాకుండా సలహాలు ఇచ్చేవాళ్ళు. అందుకనే శాస్త్రులతో పరిచయాలతో దేవుడు ఒక మాట అంటాడు, నాకు సరిగా గుర్తు రావట్లేదు కానీ, ఓరి శాస్త్రులు పరిచయలు, ఓరి అంధత్వం కలిగిన శాస్త్రులు పరిచయలారా, మీకంటే వారిని మరి 7 నరక శిక్షలకు పాత్రులుగా. ఎందుకంటే వాళ్ళ మాటలు వింటున్నారు, యేసయ్య మాటలు వినట్లే. ఎవరు మాటలు వింటున్నారు? శాస్త్రులు పరిచయలు దుర్బోధలు వింటున్నారు, మంచి బోధ వినట్లే. లోక రక్షకుడే ఎదుర్కొండే వాక్యం చెప్తుంటే వినట్లేదు. వాళ్ళు తప్పుడు మార్గాల్లో నడుస్తుంటే మీ మాటల చేత మీకంటే వారిని 7 నరక శిక్షకు పాత్రులుగా చేస్తున్నారు. మంది మాటలు వినకండి క్రైస్తవులారా, యేసయ్య మాటలు వినండి. నిజమైన దేవుని సేవకుడి మాటలు వినండి.
ఆమేన్, హల్లెలూయా. చస్తే దేవుని కొరకు చూద్దాం, ఏమవుతుంది? ఎన్ని రోజులు బతుకుతాం ఇక్కడ? ఎవరన్నా కాళ్ళు బాతుకొని ఇక్కడనే ఉంటాం సావు అని ఎవరన్నా గ్యారంటీ ఇస్తారా? చెప్పండి, చెప్పండి. నిజాయితీగా చచ్చిపోదాం యేసయ్య కొరకే. ఏమవుతుంది? భయం అవుతుంది సావు అంటే సరిగ్గా. యేసయ్య అంటాడు కదా, నా నిమిత్తం ఎవడైతే తన ప్రాణమును పోగొట్టుకున్న దాన్ని తిరిగి, ఎవడైతే కాపాడుకొని ప్రయాసలు పడతాడో దాన్ని, ప్రయాసలు దేని కొరకట? దాన్ని కాపాడుకోవడానికి. ఎక్కడికంట? జాన్పాడు సైదన్న దగ్గరికి. అటుపోతే ఇప్పుడు ఎర్రారము, నల్లాలము అన్ని రౌండ్ వేస్తారు విశ్వాసులు. మీరంతా మంచోళ్ళే, ఈరోజు తేడా ఉంటే మారు మనసు పొందాలి. ఆమేన్. చచ్చిపోయినా మనల్ని బ్రతికించగలడు మన పైన దేవుని ప్రణాళిక ఉంటే. ఒకవేళ రోగం వచ్చి చచ్చామనుకో, దేవుని ప్రణాళిక ఉందనుకో, నాలాంటి పాస్టర్లు ఎవరో వచ్చి ప్రార్థన చేస్తారు, లేచి కూర్చుంటారు. ప్రణాళిక ఉంటే. ఆమేన్. లాజరుపై ప్రణాళిక ఉందండి. ఆత్మీయ సరిహద్దులు విశాలు పరుచుకున్నాడండి. చచ్చిపోయి 4 రోజులు అయింది. 4 రోజులకు సెంటు వాసన వస్తుంది. శవం సమాధి రాయి తెరిస్తే ఏ వాసన వస్తుంది? కంపు వాసన వస్తుంది. పురుగులు ఎలా ఉంటాయి? లుకలుకలాడుతాయి. ఏమొస్తుంది? వామిటింగ్ వస్తాయి. యేసయ్య ఏమన్నాడు? లాజరు బయటికి రా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ప్రణాళిక ఉంది. ఆయన కొరకు మనం చనిపోదాం, ఏమవుతుంది? చచ్చిపోవడం తెగించే కదా యేసయ్య నమ్ముకుంది. అంతే అంటారా? కాదంటారా? మా వల్ల అయితే కాదయ్య గారు అంటారా? చెప్పండి. ఏం లేదా? బతుకుట క్రీస్తే, చెప్పటం వరకేనా? అది మీదికి వస్తే ఏం లేదా? ఏమో చెప్పడం ఏముంది, పెదాలతో అంటాం కానీ మరి అది దగ్గరికి వస్తే. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ధైర్యవంతులుగా ఉండాలి. దేవుని మాటలే మనం వినాలి. దైవజనులు చెప్పిన వాక్యం ప్రకారం మనం బ్రతకాలి. ఆ వాక్యం అలా ఉందా లేదా కూడా సరి చూసుకోవాలి. మీరు చూసుకొని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకొని, నా ఆత్మీయ సరిహద్దులను ఎబ్బేజుని విశాలపరిచినట్లుగా నా సరిహద్దులను విశాల పరచు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, వీటన్నిటిని తుడచడానికి యేసయ్య ఉన్నాడు. వీటన్నిటిలో మనం నమ్మకస్తులుగా మనం కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. నమ్మకస్తులుగా ఉన్నప్పుడే దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని పాటలు పాడి కొంతమంది క్రైస్తవులు చెడగొట్టారు. కొంతమంది ఇందాక కూడా అమ్మగారు ఒక పాట పాడుతుంటే నవ్వు వచ్చింది నాకు. ఏం పాట అది? మర్చిపోతున్నంటే ఆయన మరొకడట. అరే, దేవుడు అంటే తెలియనోడే, వాడికి తెలియదు కాబట్టి వాడిని మరొక వాడిని రక్షిస్తాడు. దేవుణ్ణి తెలుసుకొని మర్చిపోతున్నంట ఆయన మరొకడంట. మరి ఆ పాట ఎట్ట రాశారు, పాడేటోళ్ళు ఎట్ట పాడతారు, మరి వీళ్ళకి ఎట్ట నచ్చుద్దో నాకు అర్థం కాదు. కొంతమంది అర్థాలు కూడా తెలియదు. మనం పాడుకుంటాం కదా, బాలసుబ్రహ్మణ్యం పాడు, నేనంటే పాడండి, పాడండి, తప్పులేదు, పాడండి. నిన్ను మరచిపోయినా. ఎందుకు మర్చిపోతావు దేవుని నమ్ముకొని? మర్చిపోతే ఇశ్రాయేల్ని వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడా? రాజులను పంపించి వాళ్ళని శత్రువులకు అప్పచెప్పాడు. ఎందుకండి ఇట్లా పాట పాడేటప్పుడు దానిలో ఒక అర్థం, పరమార్థం మనం తీసుకోవాలి. ఏదో ఫేమస్ అయింది పాట పాడుతున్నామంటే పాట కాదండి. అంతే దేవుని ఆత్మ నడిపింపు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం దేవుని మర్చిపోయే వారిగా ఉండకూడదు, కృతజ్ఞత హీనులను. అందుకనే ప్రభు అంటాడు, 10 మంది కుష్టి రోగులను వెళ్ళమన్నాను, యాజకులకు కనపరుచుకోమన్నాడు. మిగతా 90 ఎట్టిపోయారు?
ఈడొక్కడి అన్యుడే ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు? క్రైస్తవుల బ్యాచ్. మర్చిపోయారు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? అన్యుణ్ణి. వీడొక్కడే ఉన్నాడా? ఆ 90 కూడా వెళ్ళిపోయారు. వాక్యాన్ని సరి చూసుకోండి. తిక్కగా పాటలు పాడితే ఇప్పటి నుంచి మైక్ బంద్ చేస్తే ఇక్కడ మొత్తం ఆపరేటింగ్ నా కాడ ఉంటుంది. ఎవరైనా సరే ఒక పాట పాడితే ఒక వ్యక్తి జీవితం కదిలించబడాలి, గుండె కరగాలి, అట్లా ఉండాలి మనం. ప్రైజ్ లార్డ్. అంతేగాని మనం పాట పాడి ఎదుటోళ్ళని సోమరోళ్ళని చేయొద్దు, మతిమరిపోవాలని చేయకూడదు. నేను కావాలని అనట్లేదు, ఎందుకో దేవుడు చెప్పిస్తున్నాడు. నేను ఈ మాట మా మనసులో పెట్టుకోలేదు. దేవుణ్ణి మర్చిపోకూడదు. మనం ప్రతి మేలుల చేత ఆయన మనం పొగడాలి. ఆయన కృపను గురించి మనము పాడాలి, హెచ్చించాలి. ఇప్పుడు ఒక పాట ఉంది, నాకు చాలా ఇష్టం. దినమెల్లనే పాడిన. ఆ పాట వింటూనే రోమాలు నిక్కబొడిసి ఒళ్ళంతా ఏదో పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా ఒక హృదయం కదిలించబడుతుంటది. విన్నప్పుడల్లా ఏదో ఒక తెలియని ఒక అనుభూతి. గాయపడిన సమయం మంచి సమరయుని నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలు ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. ఎంత అర్థంతో కూడుకుని చూడండి. ఆకలిస్తే ప్రార్థన చేస్తే ఏం పెట్టాడట? భోజనం పెట్టాడు. అయితే ప్రార్థిస్తున్నప్పుడు నిన్ను విడువను ఎడబాయను. దేవునికి స్తోత్రం. కొంతమంది కోపం వస్తున్నట్టుంది, అయ్యగారు ఏంటి అంటున్నాడు. నేను చెప్పే వాస్తవాలే. వాళ్ళు ఏదో పాడారు అలా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది పాడతారు. ఏం పాట? ఈ పాట బాగా పాడతారు. నేను వాళ్ళు పాడేటప్పుడు వాళ్ళని గమనించుకుంటా ఉంటాను. తప్పు పట్టట్లేదు, ఆ పాటలు వాస్తవం ఉంది, కానీ వీళ్ళ జీవితాల్లోకి వచ్చేసరికి అది నెరవేర్చదు. ఏంటిది? ఆస్తులన్నీ పోయినా యేసయ్యను విడిచిపెట్టుకుంటే నీకు వందనాలు. పాడటం మాత్రం మంచి గొంతుతో పాడతారు. ఏమన్నా నష్టాలు జరిగితే మాత్రం దేవుని వైపు కన్నెత్తి చూడరండి, మందిరం వైపు చూడరు. అంతే. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. అంతే, దేవునికి స్తోత్రం చెప్పాలి. కానీ మందిరం మానేసి పాడటం వరకే కాదండి. జీవితానికి మనం ఏం చేయాలంటే దాన్ని ఆపాదించుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇప్పటి నుంచి ఆలోచించి పాటలు పాడతారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరంతా మంచి సింగర్లే, అందరు సింగర్లే. దేవుడు మిమ్మల్ని అందరిని ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. ఒకరోజు పాటల పోటీ పెడదామంటే టైం కుదరట్లేదు అందరికీ. ఎవరు బాగా సంఘంలో టైం అంతా తింటున్నారు. ఒకరోజు ప్రత్యేకంగా సంగీత మహోత్సవం గాయని అని పెట్టి మీ అందరు మన సంఘసులే, బయట వాళ్ళు ఎవరొద్దు, లైవ్ కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరి చేత పాడించాలని కోరికొని ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు పాటలకి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు, వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వట్లేరు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే స్థిరత్వం అనేది మనకు ఉండాలి. దావీదుని ఏమంటున్నాడు దేవుడు? నీ సింహాసనం తరతరాలకు స్థిరపరుస్తాను అంటే అతని ఆత్మీయ యొక్క సరిహద్దులను ప్రభు ఏం చేశాడట? విశాలపరిచాడు. ఈరోజు రెండవది మనం నేర్చుకున్నాం. యెప్పేస్ అన్నాడు, నా ఆత్మీయ సరిహద్దులను అంటే ఏం అడగాలో అన్నది క్లారిటీ ఉంది అతనికి. మనము తాత్కాలికమైనవి ఆ రోజుకు పనికి వచ్చే దేవుణ్ణి అడుగుతాం చాలా మంది. కానీ యెప్పేసు తెలివి చూడండి, జీవితకాలం అంతా పనికొచ్చేదాన్ని అడుగుతున్నాడు. ఒకటి, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం తర్వాత నా ఆత్మీయ సరిహద్దులు విశాలపరచు. మూడవది కూడా అద్భుతమైన మాట ఉంది, వచ్చే వారం నేర్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి మనందరి విడికిలో పదిలపరిచి మనందరి గుండెల్లో దాన్ని నింపి వర్ధిల్ల చేయును గాక.
అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ పునరుత్థాన దినంలో నిజముగా యెబేజు ప్రార్థన జీవితంలో నుంచి రెండో విషయం మాతో మాట్లాడుతూ వచ్చారు. నా హృదయాన్ని కదిలించారయ్యా, నీకు స్తోత్రాలు. నా గుండెను కదిలించారయ్యా,